హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము బోండాలు చేసుకుంటున్నాము. బోండాలకి వేరే పిండి అయితే నేనేమంతా యూజ్ చేయను. మనకున్న పిండితోనే బోండాలు ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ రెడీ అవుతుంది. ఆయిల్ వేడయ్యే లోపల మనము దోసల పిండి ఉంటుంది కదండి, ఇక్కడ కిచెన్ అయితే మనకు చిన్నగా ఉంటుంది. దోసల పిండే కాస్త మనం గట్టిగా పట్టేసుకుంటాము. గట్టిగా పట్టుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోవడమే. వేరే పిండి అది కలుపుకోవాలి ఇది కలుపుకోవాలని ఏం లేదు. కొంచెం నేనైతే కార్న్ఫ్లోర్ వేస్తాను క్రిస్పీ కోసం. కొంచెం కార్న్ఫ్లోర్, ఇంకా మనం యాడ్ చేసుకోవాలంటే చాలా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి, మన ఇష్టం. కార్న్ఫ్లోర్ చాలా క్రిస్పీ రావాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కార్న్ఫ్లోర్ కలిపాను. మన ఇష్టం ఉంటే కొత్తిమీర, కరివేపాకు అవి కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనం వచ్చేసి ఇంకా సోడా, తినే సోడా కొంచెం వేసుకుంటే చాలు. దోసల పిండిలోనే కొంచెం మనము పట్టి పెట్టేసుకొని దాంట్లోంచి కొంచెం గట్టి పిండి తీసుకోవడం. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం వాము మన ఇష్టం. ఇంకా ఏదన్నా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అవన్నీ వేస్తే తీసేయడానికి ఒక డే పడుతుంది. అందుకని నేను సింపుల్గా ఉల్లిపాయ, ఓన్లీ పచ్చిమిర్చి, కొంచెం సోడా, కొంచెం సాల్ట్, అంతే. ఇంకా వేరే ఏముండదు దీంట్లో. సాల్ట్ ఇంకొంచెం వేసుకోవచ్చు. చిన్న చిన్న టిఫిన్ మనం ఒక్క దోశ పిండితోని